మీరు పర్ఫెక్ట్గా మీరు ఏమైతే అంటున్నారో వాటిని మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఇప్పుడు మీరు ఒక నెల రోజులు ఇంటికి డబ్బులు పంపించలేదనుకోండి, ఇప్పుడు మీ మిసెస్ గారు ఎవరిని క్వశ్చన్ చేస్తారు? మరి నన్ను ఎందుకు పుట్టించినావు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులను ఎందుకు అడగరు? ఇప్పుడు మీరు కూడా నాకు ఇన్ని కష్టాలు పెట్టినారు కదా అని మీ తల్లిదండ్రులు ఎందుకు క్వశ్చన్ చేయరు? అర్థమైందా మీకు? ఇప్పుడు అదే విషయం ఇప్పుడు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క బాగోగుల గురించి వాళ్ళకు బాధ్యత, అంతేగాని మీకేం బాధ్యత ఉంది? మీ దగ్గర ఏదైనా మిగిలితే దాని తర్వాత మీ తదనంతరం వాళ్ళకి చెందేట్టుగా చేస్తారు, అంతేగాని అది ధర్మం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేనే అనే దానిలో ధర్మం ఉంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ధర్మం, త్యాగం ఉంది. త్యాగం, దాని తర్వాత ఇంకేమి? దానం ఉంది. దానం, నేనే అనే దానిలో ధర్మము ఉంది, త్యాగము ఉంది, దానం ఉంది. దానం అంటే దానం చేసే ఆ గుణం ఉంది. వీటి వల్లనే మళ్ళీ నేనేలు ఏర్పడుతూ ఉంటాయి.